హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి. ఎందుకనంటే నేను చేసే ప్రతి చిన్న అప్డేట్ మీ వరకు అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి టాపిక్ని అయితే తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటో చెప్పబోయే ముందు ఒక చిన్న డిస్కషన్ అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన ప్రీవియస్ వీడియోస్కి మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏఎన్ఎం స్టాఫ్ నర్స్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఈ వీటికి సంబంధించినవి వీడియోస్కి మంచిగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ ఫస్ట్లీ. నెక్స్ట్ ఏంట్రానంటే, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకువచ్చాను. అది కూడాను మన తెలంగాణ రాష్ట్రంలో జాబ్స్కు రిలేటెడే అనమాట. అదేంటి అని అంటే కేజీబీవీలో ఫిల్ చేయడానికి ఎక్కడ అనేది చెప్తా చూడండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి అయితే మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ అంటే కేజీబీవీ హాస్టల్స్ ఉన్నాయి కదండి, అక్కడ 2 ఏఎన్ఎం పోస్టులు, 3 అకౌంటెంట్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికోసం సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఏఎన్ఎం చెప్పుకుందామండి. ఏఎన్ఎంకి అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఏఎన్ఎంకి ఆ 2 పోస్టులకి ఓన్లీ ఫీమేల్స్ ఆర్ ఎలిజిబుల్. 18 to 45 ఇయర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అది 4th to 7th క్లాస్ ఖచ్చితంగా సిరిసిల్ల డిస్టిక్లోనే చదివి ఉండాలి. తర్వాత వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం సర్టిఫికేట్ ఉండాలి. ఏఎన్ఎం కోర్స్ కంప్లీట్ చేసినట్టు సర్టిఫికేటు, ఆర్ఎల్స్ జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ కూడా ఎలిజిబుల్ అన్నట్టు మనకైతే ఇచ్చారు. ఇవి 2 పోస్టులు ఎవరికి అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారండి. బీసీబీ కేటగిరీకి, అలాగే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఒకటనమాట. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ ఏఎన్ఎంకి సంబంధించినది. ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళైతే. నెక్స్ట్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి చూస్తున్నారా. అకౌంటెంట్ పోస్టులు ఎలా అంటే మొత్తం 3 అయితే వేకెంట్ ఉన్నాయి. ఆ 3లో ఒకటి ఈడబ్ల్యూఎస్కి, నెక్స్ట్ బీసీబీకి, నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో అయితే ఒకటి ఉంటుందన్నమాట. మొత్తం 3టికి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలా, బీకామ్ ఉండాలా. దీంతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, సో ఈ జావా ఇవి అయితే ఖచ్చితంగా ఐడియా అయితే ఉండాలన్నమాట. చూస్తారు కదా ఈ వేకెన్సీస్ గురించి. అంటే మొత్తం 5 పోస్టులు సిరిసిల్లాలో, తెలంగాణలో అనమాట మనకి ఇవి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యాక్చువల్గా నేను కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను. ఇది మనకి రిలీజ్ అయినది 23rd, 24th to 27th అయితే మనకి ఈ మంత్ ఇంకా అదే డేట్ అయితే ఉంది. సో ఈ 24th to 27th ఈ రేపటిలోపు మనము ఇచ్చేకి ట్రై చేసుకోండి. రేపు తీసుకుంటారైతే. నెక్స్ట్ ఏంటి అని అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అని అంటే 30th అనమాట. ఎస్ షూర్, చూడండి 30/10/25లో అయితే మనకి మెరిట్ లిస్ట్ అయితే పెడతారు. నెక్స్ట్ ఏంటి అని అంటే గ్రీవియన్స్ అనమాట. గ్రీవియన్స్ ఎలా అంటే 31/10/2025 అవునండి. నెక్స్ట్ ఫస్ట్ గ్రీవియన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అనమాట. ఎప్పుడు అదేనంటే 1/11/25. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 4/11/25 అయితే ఉంటుంది. బ్రీఫ్గా మళ్ళీ ఒక 1 మినిట్లో అయితే చెప్పుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఏఎన్ఎం అకౌంటెంట్ పోస్టులు అయితే పడ్డాయి తెలంగాణలోని సిరిసిల్ల డిస్టిక్లో. ఈ సర్టిఫికేట్స్ ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి ఏఎన్ఎం పోస్టులు 2 అయితే వేకెంట్ ఉన్నాయి. ఆ 2 వేకెన్సీస్ ఎవరెవరికంటే బీసీబీకి, ఓసీకి అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు ఇంకేముండాలి, ఏఎన్ఎం సర్టిఫికేటు, జిఎన్ఎం సర్టిఫికేటు, బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్, ఈ 3 ఏవైనా ఉండొచ్చు. రిజిస్ట్రేషన్స్ మ్యాండేటరీ. ఇవన్నీ ఎక్కడ తీసుకుంటున్నారంటే కలెక్టర్ ఆఫీస్లో సిరిసిల్లాలో అయితే తీసుకుంటున్నారు, గమనించగలరు. నెక్స్ట్ ఏంటి అని అంటే అకౌంటెంట్ కండి. అకౌంటెంట్ ఈడబ్ల్యూఎస్కి 1, బీసీబీకి 1, ఓపెన్ కేటగిరీకి 1. ఇవి 3 అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి బీకామ్ డిగ్రీ, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. తర్వాత వచ్చేటప్పుడు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనకి ఇది రిలీజ్ చేసిన 23rd, 24th to 27th అయితే మనకి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు.
మెరిట్ లిస్ట్ అయితే మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 30th ఆఫ్ అక్టోబరు. నెక్స్ట్ గ్రీవియన్స్ 31st అయితే తీసుకుంటారు. ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేటప్పటికి అవును, ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేటప్పటికి 1/11, ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ 1/11/2025. నెక్స్ట్ ఏంట్రానంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 4/11/2025 అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బై ఫ్రెండ్స్.